23, 24, నమస్తే. ఏం కావాలా? ఎస్ఐ పోస్ట్ కి రికమెండేషన్ కావాలి. 1,00,000 అవుద్ది. క్యాషా కాడా? క్యాషే సార్. ఏ జిల్లా? చిత్తూరు జిల్లా సార్. 5 లక్షలు అవుతుంది. అంతెందుకు సార్? అక్కడ చిత్తుగా కలెక్షన్ చేయొచ్చు కానీ సార్ డిస్కౌంట్ డబ్బా తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా. అందుకేనేమో అందరూ పాలిటిక్స్ చేరిపోయారు. ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను. కొంచెం తగ్గించండి సార్. కానిస్టేబుల్ అయితే సరిపోతుందా? వద్దు సార్. పెట్టు వెళ్ళిపా. నెక్స్ట్ సార్ నమస్తే సార్. సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ ఏజ్ సార్ 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 హోమ్ మినిస్టర్ గారిని కలవాలి సార్. ఏమో వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్లు తీసుకుంటారు అనుకున్నా. లైన్ నిలిచండి. వెళ్ళండి కానీ సార్ మా నాన్నగారి పేరు మీద జరగండి. వస్తున్నాడు. నమస్కారం సార్. నమస్తే. కలెక్షన్ ఎంత వచ్చింది? 5 లక్షలు. బ్యాంకులో వేసాయి. అలాగే సార్. నమస్కారం మంత్రి గారు. మంత్రిలా కనిపిస్తున్నాను కదా, కానీ కాదు, ఆయన పిఏ. అయితే తను వీడు నా పిఏ. లైన్లో నిలబెట్టి టోకెన్ తీసుకోండి. సార్ 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 ప్లీజ్ సార్, చెప్పాను కదా, టోకెన్ లేనిదే లోపలికి రాకూడదు. టోకెన్ నెంబర్ 1. చొరవ, ఇలా చొరవ తీసుకునే వాళ్ళంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ. వి టూ లైక్. నేను చెప్పింది కేవలం వినాలి, రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి పని? నేను కిక్ బాక్సర్ని సార్. అయితే కొడతావా? లేదు సార్, ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను. మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే. 25,000 అవుద్ది. ఏది లంచమా? పోనీ గిఫ్ట్ అనుకో సార్. తప్పుగా సార్. ఏంట్రా తప్పు? ఏంటి తప్పు? ఏం మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా, లేకపోతే మీ మేనమాన్ అనుకున్నారా? గెట్ అవుట్, గెట్ లాస్ట్. సారీ సార్. మై ఈగో హర్టెడ్, గెట్ లాస్ట్. సారీ సార్. సారీ సార్. మై ఈగో హర్టెడ్. సారీ సార్. సారీ సార్. మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు. దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రండి. గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ 25,000. ఓకే? వెంకీ ఆఫ్టర్ ఆల్ పిఏ గడేంట్రా ఐమాక్స్ థియేటర్ లో కట్టాడు. ఏముంది, ప్రజల దగ్గర బాగా లంచాలు నొక్కేసి ఇలాంటి ప్లేస్ లో స్ట్రాంగ్ తగ్గేస్తే ఓవర్ అయిపోకండి రా. ఏంట్రా నా ఇల్లుని బార్ చేశారేంట్రా? సార్ మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు. నేను తెమ్మంది నేను తాగటానికి రా, మీరు తాగటానికి కాదు. ఇక్కడ కూర్చున్నావు నువ్వు. ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం. కలిసి తాగుదామా? నువ్వు తాగటం మొదలు పెడితే మాకే మిగులుతుందిరా. దున్నపోతులా ఉన్నావు. ఎంతలా ఉన్నానా? అదేమో సార్, అడ్జస్ట్ అయిపోదాం. వాటర్ మిక్స్ చేయమంటారా సార్? ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా? 20 years నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ. సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే 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 రా, ఓకే. మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా. ఎందుకన్నా అలాగా? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు. కన్నాడు తెలుస్తుంది బాధ. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇంకా ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నో. ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ వీడియోనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్, I love you. రాజేష్, I love you రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్ కెళ్ళేవాడిని. అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్, వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్ నేను అంజలి ప్రేమించుకున్నావు అంకుల్. నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది.
వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి తత్వసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణే. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే భద్రాభి శుభగే సంజీవ శరదాం శతం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను. చూడండి రా, చూడండి అంజలి, నా అంజలిని చూడండి. అంజలి, ఐ లవ్ అంజలి, ఐ లవ్ అంజలి. అంజలి మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? ఇదేంటి, నేను ఎక్కడున్నాను? రాత్రి ఏం జరిగింది? కొంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా? ఓరి నాయనో, ఇదెవరో లాడ్జ్ అనుకున్నారా? తాగేసి పడిపోయారు. రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావురా? లవ్ గురించి. లవ్ గురించి ఆయన మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత అవసరం లేదు. వెళ్ళండి సార్ మళ్ళీ మందుపాటి ఎప్పుడు? మందు పట్టలేదు తీసుపట్టలేదు. వెళ్ళండి సార్ మన రికమెండేషన్ సార్. రేపు వచ్చి ఆఫీసులో కనపడి వెళ్ళండి. ఏమైంది అతనికి? సారీ అంజలి, రాత్రి మందులో మన లవ్ లీక్ చేసినట్టున్నాను. అంజలి పాప ఎవరు సార్? ఇలా రారా. ఏంటి అంజలి పాప? అంజలి పాప కావాలా? అంజలి పాప కావాలా? ఓకే 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 ఓకే. నా కొంప గుల్ల చేశారు కదరా. అమ్మా అమ్మా, అదేంటి నాయన, ఎర్లీ మార్నింగ్ 8 కూడా అవ్వలేదు, అప్పుడే మందు మొదలు పెట్టావా? అప్పుడేంటి, రాత్రి నుండి ఆపితే కదా. మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్ ఏంట్రా, నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా. నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ. వెళ్తే వెళ్ళావు, ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా అని. షడా, మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు. నువ్వు చెప్తావేంటి? మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన. ఓహో, నువ్వు మా డాడీ ఒకటేనా? చూడు బాబు, శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి. అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా నొప్పి ఒకటి. బిడ్డ బిడ్డే, గడ్డ గడ్డే. ఈ అడ్వాన్స్ సెకండ్ల గురించి నాకు చెప్తావు. బాయ్ పిన్ని. అంజలి 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 పిల్లికే నవ్వుల పూల తబిల్లి. అంజలి 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 ఎన్నాళ్ళ నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు. ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ. ఏంటి రహస్య మంతనాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంతే. ఏమండి, ఇచ్చిన చావు సలాలు చాలు. చావు, బయలుదేరి చావు. అంజలి 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 పిల్లికే నవ్వుల పూల బాప్రే, ఎన్ని వెరైటీస్! ఈ వివాహ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు 150 వెరైటీస్ చేయించారంట తినడానికి. అంతా ఒకటిదే, 60 వెరైటీస్ 150లో దగ్గర నుంచి సర్దిచ్చా. నమస్తే అండి. నమస్కారం. దుబాయ్ నుంచి గల్ఫ్ నుంచి స్పెషల్ గా 150 మందిని ఫ్లైట్ లో వంట చేయడానికి పిలిపించారు. ఒక్కేం కాదు, కృష్ణా నుంచి 15 మందిని నేనే పిలిపించా. మరి ఓ చెప్తాడు. పూజ లోపల ఉంది, రండి రండి.
Hey Ajay, what's up, brother? Hey, what's up, guys? You're getting married. Congratulations, brother. Thank you very much. Congrats. Nice to see you all. Okay, we'll catch you outside. Yeah. పూజ ఎవరొచ్చారో చూడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పూజ కూర్చోమా. పోలాండ్ నుంచి కోళ్లు, సిమ్లా నుంచి గొర్రెలు తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? నాన్ వెజిటేరియన్ చేయడానికి బళ్ళు దింపారు ఇక్కడ. ఈ యాంకర్ గారు మరి ఓవర్ గా ఉన్నాడన్నా. ఈ కోళ్లు పొట్టేళ్లు మన వరదల కొట్టుకొచ్చినాయి అన్నా అని ఆశ్చర్యపోతారేంటి? ఈ బిర్యానీ తింటే బిస్మిల్లే, చికెన్ తింటే చికెన్ గిన్నె చచ్చిపోతా. అంకుల్ పూజక్క పిలుస్తుంది. ఏంటి మాఫియా గ్యాంగ్ అంతా వచ్చేసారా? జోకులు వేస్తారు సార్ మీరు. అవును సార్, ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు, మరి మంది పార్టీ లేదా? ఎందుకు లేదురా, ఆ కార్నర్ లో ఉంది, వెళ్ళి తాగండి. వచ్చి చూపించండి సార్. ఏంటి రిక్వెస్ట్ డిమాండ్? రెండు సార్. సార్ మన మందు కొట్టి చాన్నాలు అయింది, ఇప్పుడు కొడదాం పదండి సార్. మీతో కలిసి మందు తాగటం? అవును సార్. మీతో కలిసి తాగితే నా బతుకు బస్ స్టాండేరా? ఫోన్లేండి, అంజలి పిలిచి అంజలితో తాగుతా. అంజలి పాపతో వద్దులే, మీతోనే కలిసి తాగుతారు. పదండి పదండి. ఏం బానిస్ బ్రోకర్ జీవితం సార్. ఎవరిదిరా? నాదే. మరే మీరు ప్రేమించిన అమ్మాయిని ఆ హోమ్ మినిస్టర్ గారు పెళ్లి చేసుకుంటాడా? మా వాడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ కొడుకు చేసుకుంటాడా? ఈగలది తొట్టి కొట్టేది రేగల. మీరు మొగాలు కదా, మీరు షేవింగ్ చేసుకుంటున్నప్పుడు నా విషయం గుర్తురాదా? ఒక జూనియర్ లవర్ లైఫ్ స్పాయిల్ అవుతుంటే ఒక సీనియర్ లవర్ గా చూస్తూ ఎలా ఉండగలరు సార్? మీ చరిత్ర చెత్త పేపరేనా? ఇంకా మీకు అంజలే, వాడికి కూడా అంజలేనా? ఇంకా ఎంతమంది అంజలిని దాడి చేస్తారు సార్? నో నో నో, షేర్ ఖాన్ వస్తున్నాడు రా, నీ ఎంత చూస్తాను రా. నువ్వా? డాడీ అనుకున్నాను. నేను మీ డాడీ లాంటి కాకపోతే మిస్సింగ్ డాడీని. రాయ్ చంపేస్తా. చంపేది నువ్వు. నేను సీక్రెట్ చెప్తే నువ్వు స్పాట్ లో చచ్చిపోతావురా. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆల్రెడీ ఆ బాక్సర్ వెంకీ గారిని ప్రేమిస్తుందిరా. వాళ్ళది మైనే ప్యార్ కియా, నీది మరగా సాలా. రాయ్ నువ్వు చెప్పేది నిజమా? నిజంరా పిచ్చిన బిడ్డ. అరే నాకు తెలియగడుగుతాను, నీకు నీ బాబుకి డైరెక్ట్ గా ఫ్రెష్ లో ఉండదురా. ఎవడో ప్రేమించిన దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారా? అరే మీకు బుద్ధి లేదురా. మీరు డైరెక్ట్ గా విస్తర్లో అన్నం పెట్టుకొని తినలేరురా. ఎంగిల్ ఇస్తర్లో పచ్చడి పెట్టుకొని తప్పుకొని నంచుకొని తింటారా. ధర్మం తల్లి, జీని ప్యాంట్ చూసి వెళ్ళమ్మా. కామంతో కట్టకట్లు ఆడిపోతున్నాను. ధర్మం చేయమ్మా. ఫ్లాంటర్ అది బ్లాక్ అదిరింది. నువ్వా బాబు? నీకు దమ్ముంటే ధర్మం చేయ బాబు. ధర్మం చేయడానికి దమ్మెందుకురా? చేయడానికి కావాలరా? ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు బాబా. ధర్మం చేయండి బాబా. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి. ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో. నాకింత కావాలని నోరు తెరిచి అడిగావు, కాయ కోస్తా. గుండెకాయ సార్? కోసేస్తారా? అట్టాగే సార్. ఈ వాయిస్ అంటేనే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా. సుఖ మే సబ్ సాథీ దుఃఖ మే నాకో. అన్న చెప్పన్నా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఎప్పుడన్నాడు? మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట. ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నాకు వదిలే అన్నా. బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్.